నిమ్మి వంశానుకీర్తనం. సూతుడిట్లు చెప్పెను. నిమ్మి వంశం గురించి పూర్తిగా తెలుసుకొనుము. నిమ్మి వికుక్షి యొక్క అనుజుడు. వికుక్షి జయంతమ్మను దేవతా నగరోపమము అయిన విఖ్యాత నగరమును గౌతముని యొక్క ఆశ్రమ సమీపమున నిర్మించెను. ఈతని అన్వవాయము అందే నృపసత్తముడైన జనకుడు జన్మించెను. మహాతేజస్వి అయిన ఇక్ష్వాకుడు నిమ్మి కుమారుడు. అతడొక ధార్మికుడు, సర్వసత్వములచే నమస్కరించబడువాడు. అతడు మహారాజయ్యను. వశిష్ఠుని యొక్క శాపంచే అతడు విదేహుడయ్యను. అతనికి మిథి అను కుమారుడు కలడు. 3 పర్వణముల కాలంలో కలిగెను. యజ్ఞం కొరకు అగ్ని మధ్యమానము అగుచుండ ఆరణియందు ఆ మహారాజు ఉదయించెను. మథనం చేయనప్పుడు పుట్టుటచే మిథి అను నామం పొందెను. ఈ విధంగా పుట్టుటచే అతడు జనకుడయ్యను. మిథి చాలా పరాక్రమవంతుడైన రాజు. అతని పేరు అనుసరించి అతని రాజధాని మిథిలయ్యను. అతని నామాంతరం జనకుడు. జనకుని వారసుడు ఉదావసువు. ధర్మాత్ముడైన నందివర్ధనుడు ఉదావసు కుమారుడు. నందివర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతువు సూర్యుడు, ధార్మికుడు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. అతడు ధర్మాత్ముడు, మహాబలుడు. దేవరాతుని కుమారుడు బృహదుగ్ధు. సుధృతికి కుమారుడు దృష్టకేతువు. ఇతడు ధర్మాత్ముడు. పరంతపుడును దృష్టకేతువు పుత్రుడు హర్యస్సుడు, చాలా విఖ్యాతుడు. హర్యస్సునికి మరుడు, మరువునికి ప్రతిబింబకుడు, ప్రతిబింబకునికి కీర్తిరథుడు కుమారులు. కీర్తిరథుడు దేవమేధుడుగా ప్రఖ్యాతుడు. దేవమేధునికి విబుధుడు. అతనికి మహాధృతి. అతనికి కీర్తిరాతుడు. అతనికి మహారోముడు. అతడు విద్వాంసుడు, పేరుగన్నవాడు. రోమునికి స్వర్ణరోముడు సువిఖ్యాతుని కుమారుడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. హ్రస్వరోముని కుమారుడు క్షీరధ్వజుడు. ఇతడు విద్వాంసుడు. రాజభూమిని దున్నుచుండ సీత బయటపడెను. ఆమె యశస్సుని. ఆమె రాముని మహిషి, సాధ్వి, సువ్రత, నియతవ్రత. వైశంపాయనుడు ఇట్లు అడిగెను. యశస్వినైన సీత భూమి దున్నబడుచుండగా ఎట్లు పుట్టెను? రాజు ఆ క్షేత్రం ఎందుకు దున్నెను? సూతుడు ఇట్లు పలికెను. అశ్వమేధ యజ్ఞానికై యజ్ఞార్థమైన అగ్ని కొరకైన స్థలం యజ్ఞవిధిని అనుసరించి రాజుచే దున్నబడగా సీత అందుండి బహిర్గతముందెను. శిరధ్వజుని సోదరుడు భానుమంతుడును మైథిలేయుడు. అతడే కుశధ్వజుడు. అతడు కాశీనగరానికి అధిపతి. ఆ కాశీరాజైన భానుమంతునికి ప్రతాపవంతుడైన ప్రద్యుమ్నుడు పుత్రుడు. అతని పుత్రుడు ముని. అతనికి ఊర్జవహుడు. అతనికి సనధ్వజుడు. అతనికి శకుని. అతనికి స్వాగతుడు. అతనికి సువర్చసుడు. అతనికి సుతోయుడు. అతనికి సుశ్రుతుడు. అతనికి జయుడు. అతనికి విజయుడు. అతనికి క్రతువు. అతనికి సునయుడు. అతనికి వీతహ్వుడు. అతనికి ధృతి. అతనికి బాహులాసుడు. అతనికి కృతి కుమారులు. మహాత్ముడైన అజనకుల సంతతి కృతితో సమాప్తం. ఈ విధంగా మిథిలా వంశం చెప్పబడింది.